నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ ఇద్దరు అమెరికన్లు మరియు ఒక కువైటీకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ మరియు కువైట్ పోర్ట్స్ అథారిటీ వాటాలు కలిగిన ఒక పెట్టుబడి నిధి నుంచి నిధులను దుర్వినియోగం చేసినందుకు కువైటీలు మరియు ఇద్దరు అమెరికన్లతో సహా 7 నిందితులకు జడ్జి జరా ఆల్ దైహానీ గారి అధ్యక్షతన కువైట్ క్రిమినల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించి వారికి 98 మిలియన్ల కువైట్ దినార్ల జరిమానా విధించడంతో పాటు 49 మిలియన్ల కువైట్ దినార్లను చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డైరెక్టర్తో సహా నిందితులపైన ఫండ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని అక్రమ లాభాలు ఆర్జించే ఉద్దేశంతో బూటకపు లావాదేవీలు జరపడం, దుబాయ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు కేమన్ దీవులలో కల్పిత మరియు మధ్యవర్తిత్వ విచారణలు దాఖలు చేయడం ద్వారా ప్రజానిధులకు ఉద్దేశపూర్వకంగా వీరు నష్టం కలిగించారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. ఫండ్ ఆస్తులను దుర్వినియోగం చేసే ప్లాన్లో భాగంగా అన్యాయంగా పెద్ద మొత్తంలో రుసుములు మరియు వడ్డీలను క్లెయిమ్ చేస్తూ దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం కోర్టులలో కూడా కేసు నమోదు చేశామని చెప్పేసి నిందితులు 2016లో సంతకం చేసిన పెట్టుబడి నిర్వహణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించారని చెప్పి దర్యాప్తులో వెల్లడయ్యింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైటీలు మరియు ఇద్దరు అమెరికన్లు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశానికి సంబంధించిన కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ సెక్యూరిటీకి కువైట్ పోర్ట్స్ అథారిటీ వాటాలు కలిగి ఉన్న ఒక ఫండ్ ఏదైతే ఉందో కువైట్ దేశానికి కువైట్ దేశ ప్రజలకు సంబంధించిన ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళు అక్రమంగా అయితే కాజేయడం జరిగిందనమాట. అలాగే మేము ఎక్కువ లాభాలు ఇస్తాము, వడ్డీలు ఇస్తామని చెప్పి ఆశ చూపేసి అలాగే వాళ్ళు లేని కంపెనీలను సృష్టించి పెద్ద మొత్తంలో దోచుకోవడం జరిగిందనమాట. అలాగే వీరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.